పరిశుద్ధాత్మ అభిషేక అభ్యాస ధ్యాన కూటములో ఏకీపించిన ఎల్లరికూ ఈ దిన వర్తమానం బట్టి పాఠం బట్టి పరిశుద్ధాత్మ శక్తి మనందరితో అనుగ్రహించును గాక. ఈ దిన వాక్యం కొరకు అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 6 నుంచి 11 వచనాల వరకు చదువుకుందాం. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించదవా అని ఆయన అడుగుగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదరు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. తండ్రి, నిన్ను తలంచుడికైనా నీ పేరెత్తుడికైనా పరిశుద్ధులము కాము. అయినప్పటికీ నీవు మా కొరకు పాప స్థలములో నుండి పరిశుద్ధునిగా చేసి, ప్రభువా, ఇదిగో మా ఆత్మీయ తండ్రి చెప్పినట్లుగా మా సొంత శక్తితో మేము ప్రభుని చూడలేము, ప్రభుని కలుసుకొనలేము, ప్రభు చెంత చేరలేము, నడవలేము. అయినప్పటికీ అపోస్తలులకు మేడగదిలో, ఇదిగో నా తండ్రి వాగ్దానం మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి వచ్చిన శక్తిని పొందండి అనినప్పుడు వారు 10 రోజులు ప్రార్థన చేసుకున్నారు. మేము కూడా 10 రోజులు ప్రార్థన చేసుకునిచున్నాము. మాకు నీటి అనుభవాలు తండ్రి ప్రభా, ఆశీర్వాదాలు తండ్రి ప్రభా, ఈ శక్తిని మాకు ఇస్తున్న తండ్రి నీకు వందనములు. దేవా, వారు బుద్ధిగంతల వరకు ఎలాగ వెళ్ళి నీ పని చేశారో మమ్మల్ని కూడా నీ పనిలో ఏ రీతిగా తండ్రి ప్రభా నడిపించుకుంటావో దేవా, ఈ 5వ దినము పరిశుద్ధాత్మ శక్తి అను పాఠంలో నుండి మా ఆత్మీయ తండ్రి దేవదాసయ్య గారు చెప్పిన విషయంలో నుండి మీరిచ్చిన ఆత్మీయ అమూల్యమైన వర్తమానమును
మేము మరొక్కసారి ధ్యానం చేసుకున్నాం ప్రభువా. ఈ సమయం ఇచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రములు. ఈ సమయంలో మరొక్కసారి మీరిచ్చిన పరిశుద్ధాత్మ శక్తి కొరకు మాతో మాట్లాడమని, అల్పుడును, అయోగ్యుడును, అశక్తుడును, దీనుడును, బలహీనుడును, యేసయ్యకిచ్చిన వాక్శక్తి నుండి, దాసయ్యకిచ్చిన వాక్శక్తి నుండి ఏడంతల ఆత్మతో ప్రభు పరిశుద్ధాత్మ శక్తి కొరకు వివరించమని, శక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. కూర్చుందాం. దేవుని సన్నిధానంలో ఒక చక్కటి మాట ఈరోజు మనకి ఒక అంశం ఇచ్చారు దైవజనులు. ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి కనుక ఈ పరిశుద్ధాత్మ శక్తి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఈ అపోస్తల కార్యంలో మొదటి అధ్యాయంలో అపోస్తలు మాట్లాడుతూ ఉన్నారు, ప్రభువా యెరూషలేముకు మరలా నీ రాజ్యం వస్తుందా? ఆ కాలం ఆ సమయము అవన్నీ మీకెందుకు? మీరు అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు, మీకు అవన్నీ తెలుస్తాయి. మీరు ఫస్ట్ ఏం చేయాలి? పరిశుద్ధాత్మను పొందుకోండి చాలు అని తన శిష్యులకు చెప్తున్నారు. ఎన్నో వచనం ఉందంటే 7వ వచనం అనుకుంటా, చదువుకుందాం. కాలము సమయము తండ్రి స్వాధీనపరుచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట్టు మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములో, యూదయ, సమరయ దేశాలు అంతటను బుద్ధిగంతల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పారు. చూడండి ఏమంటాడంట, ఫస్ట్ మీరు సమయము, కాలం అవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ ఏం పొందుకోండి? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోండి. పొందుకుని నాకు సాక్షులుగా మీరు ఉండండి. చాలామంది సాక్ష్యాలు చెప్పడానికి భయపడతారు. ఎందుకో తెలుసా? శక్తి లేనప్పుడు. ఎవరి శక్తి అట? పరిశుద్ధాత్మ శక్తి ఉన్నప్పుడట ధైర్యంగా నిలబడి చెప్తారు. శక్తి లేనప్పుడు అంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో కారణాలు చెప్పి ఉండిపోతారు. శక్తి లేని వారికి, శక్తి ఉన్న వారికి తేడా ఇది. శక్తి ఉంటే సాక్ష్యం ఇస్తారు. నా ప్రభు వల్ల నేను ఎలా ఉన్నాను, నా ప్రభు నాకు ఈ కార్యం చేశాడు. నువ్వు ఎప్పుడు నోరు తెరుస్తావా, ఎప్పుడు సాక్ష్యం చెప్తావా, నీ వాళ్ళందరిని ఎప్పుడు మార్చాలా అని దేవుడు చూస్తుంటే నోరు మూసుకున్నలా ఉంటాం. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, బుదిగంతుల వరకు చెప్పండి. ఎవరి కోసం? యేసయ్య కోసం. ఎవరి కోసం చెప్పాలంట? సాక్ష్యమిచ్చేదా మన స్వామి దేవుడని, సంగవిన సంగతులను తెలుపుటకే వారంట శక్తి పొందుకున్న తర్వాత బుదిగంతల వరకు వెళ్ళిపోయారట. బుదిగంతలు అంటే అమలాపురం నుంచి అమెరికా ఎంత దూరం ఉంది, అలాగే భూమి ఎంతమంది వరకు ఉందో అంతవరకు వెళ్ళిపోయారట. అప్పుడు అంతా నడవడానికే. అప్పుడు ట్రైన్లు లేవు, రైలు పట్టాలు లేవు, రోడ్డు మార్గాలు లేవు. ఎలా వచ్చారు? వాడ ప్రయాణం నడుచుకుంటూ
వచ్చాడు. శరీరానికి నడిసే శక్తి కావాలంటే ఎవరు కావాలంట? యేసయ్య కోసం చెప్పడానికి శక్తి కావాలంటే ఏం కావాలంట? జ్ఞానశక్తి. నడవడానికి శరీర శక్తి, చెప్పడానికి జ్ఞానశక్తి, సిద్ధపడడానికి విశ్వాస శక్తి. ఈ మూడు చాలా అవసరమైనవి. వాళ్ళు బుదిగంతల వరకు నడిచారు. మరి మనమా ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లో నడలేకపోతున్నారు, ఈ ఫ్లోర్ నుంచి ఆ ఫ్లోర్కి ఎక్కలేకపోతున్నారు. ఈ యాసకాలం ఒక్కసారి బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంట్లోకి వస్తే మళ్ళీ వెళ్ళాలంటే బాధ, ప్రయాణం చేయడం. ఈవేళ ఎండ బాగుంది, చల్లపిల్లలు ఇదే చెప్పాను. 15 కిలోమీటర్లు నేను వస్తున్నాను వెళ్తున్నాను. ఎంత ఎండ. నిన్నేమో ఎస్సీ ఆనం సన్ని రోహిణి కాదు అన్న మొన్నటి వరకు వర్షాలు గురి చేసిన చల్లగా ఉందనుకున్నాం. ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి. మరి ఎండనక వాననక చలనక వర్షమనక బుదిగంతల వరకు వచ్చారంటే ఏ శక్తి అంటే ఇది? అందుకే మనకు కూడానంట శక్తి కాదు. మరి బుదిగంతల వరకు వెళ్ళాలా? మనం వెళ్ళనవసరం లేదు. ఏకంగా భూమి నుంచి పరలోకి వెళ్ళిపోవాలి. నాకు శక్తి లేదు, నేనేమన్నా దేవుణ్ణా ఇవన్నీ చేయడానికి అంటం సరికాదు. అలాగన్నావా నువ్వు ఎప్పటికీ జయించలేవు. ఎందుకంటే నీ కొరకు వచ్చింది ఎవరు? సిద్ధపాటు చేయడానికి వచ్చింది ఎవరు? పెళ్లి కూతుర్నంట పేరెంటాలు ఏం చేస్తారు? పెళ్లి పీటల మీదకి ఎక్కేంత వరకు, ఆయన చేతిలో పెళ్లి కొడుకు చేతిలో పెట్టేంత వరకు 7 పేరెంటాలు ఉంటారు, ఎంతమంది ఉంటారు అంతమంది కూడా పని ఏంటంటే పెళ్లి కూతుర్ని తయారు చేయడం. వాళ్ళు తయారు చేస్తారో లేదో తెలియదు కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ మాత్రం అంట ఏం చేయడానికి వచ్చాడు? ఆయన చేతిలో పెట్టడానికి వచ్చాడు. ఆయన ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? నేనేమైనా దేవుడినా, నాకేమైనా శక్తులు ఉన్నాయా అంటే సరికాదు. ఇక్కడ ఇదిగో 10 దినాలు మీరు ప్రార్థించండి, మీరు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందండి. యోహాను ఇచ్చిన నీళ్ళ బాప్తిసము కంటే ఈ బాప్తిసము చాలా అవసరమైనది. ఈ అధ్యాయంలో చెప్తున్నాడు. 5వ వచనం చదువుకుందాం. యేసుప్రభువు వారే స్వయంగా చెప్తున్న మాట ఇది. యోహాను నీళ్లతో బాప్తిసము ఇచ్చును గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందవలెను. ఈ మాట ఎవరికి చెప్తున్నారు? ఎవరికంట? యోహాను గారు నీళ్ళ బాప్తిసం ఇచ్చారు, మీరు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలని ఎవరితో చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? యేసు తన శిష్యులతో చెప్తున్నాడు. యేసయ్య తన శిష్యులతో చెప్తున్నాడు. శిష్యుడంటేనే బాప్తిసం ఇచ్చారు కనుక ఇప్పుడు ఎక్స్ట్రా బాప్తిసం కావాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? నడవడానికి శక్తి కావాలి, చెప్పడానికి శక్తి కావాలి, సిద్ధపడడానికి శక్తి కావాలి. ఈ 3 శక్తులు చాలా అవసరమైనది. నడవడానికి శక్తి, చెప్పడానికి జ్ఞాన శక్తి, సిద్ధపడడానికి విశ్వాస. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంట, తప్పని సిద్ధపరిచేస్తాడు దేవుడు. అది కూడా ఉండదంట. వెళ్దాంలే చేద్దాం, నేనేమన్నా ఇదా? వాళ్ళే పడిపోయారు, వాళ్ళకే శ్రమలు, యేసుప్రభుకే శ్రమలు. ఇవన్నీ ఎవరి కోసం? అయ్యో నా కోసమే శ్రమ పడ్డాడు, నేను ఎందుకు పడాలి అని ఇలా మాట్లాడరు. ఏ మాట వస్తుంది? ఏ మాట రావాలి? శక్తి లేదంటే సరికాదు. ఇంకా
ఈ లోకానికి శక్తి ఇవ్వబోతున్నాడు దేవుడు. హింసించేవాళ్ళు, దూషించేవాళ్ళు చెలరేగిపోయేవారు, భయంకరమైన పిశాచ శక్తులు చెలరేగిపోయే కాలం ఆసన్నమైంది. కానీ సంఘానికంట ఎగిరి వెళ్ళిపోయే శక్తి ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. గొంగళపూరి కంటే సీతాకోక చిలుక మారిన తర్వాత ఎవరికైనా దొరికిందా? మనిషికి దొరకలేదు. దాన్ని ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ఏ బాప్తిసంలోకి రావాలి? పరిశుద్ధాత్మ బాప్తిసంలోకి రావాలి. పరిశుద్ధాత్మ బాప్తిసం ఎవరు వస్తారు? ఆనాడు 10 రోజులు ఎవరు ప్రార్థన చేసుకున్నారో వారికి మాత్రమే, ఆ 10 రోజులు వెళ్ళిన వారు మాత్రమే పరిశుద్ధాత్మ బాప్తిసం కావాలి అని ప్రార్థించారు. మిగిలిన వారు మాకు నీళ్ళ బాప్తిసం చాలు. ఈ 10 రోజులు వచ్చిన వారికంట ఏ బాప్తిసమో? పరిశుద్ధాత్మ బాప్తిసం. అయ్యగారు చక్కటి మాట్లాడారు. ప్రతిదీ కూడా ఆత్మ లేకుండా ఏమీ లేదు. ఆత్మ లేకపోతే జీవం ఉండదు. ఆత్మ లేకపోతే ఏముండదట? జీవనం. ఇంకా మట్టిలో కలిసిపోవాల్సిందే. కానీ ఆ మట్టిలో కలిసిపోకుండా మహిమలోకి చేర్చేస్తున్నాడు ఎవరు? పరిశుద్ధాత్మ. జీవంతో ఉన్న ప్రతి మనిషి పరిశుద్ధాత్మ వల్లే జీవం కలిగి ఉన్నారు. ఇది లోకానికి తెలియదు. ఆత్మ లేనివాడు, ఆత్మ లేకపోతే ఏం లేదు, జీవం లేదు. ఆత్మ కలిగిన వారు మంచి లక్షణాలు మంచితో ఉంటారు. ఆత్మ లేని వారు చెడు లక్షణాలు, చెడు మాటలు, చెడు బోధ. అందుకే ఈ 10 రోజులు కూడా ఆయన కొరకు తెలుసుకోవడానికి, ఆయన శక్తిలో రావడానికి దేవుడు మనకి గొప్ప శక్తినిచ్చాడు. ఏమేమి ఇచ్చారు వాళ్ళ సాక్ష్యం అంటే చాలా అద్భుతకరమైన మాటలు కనపడుతున్నాయి. యోహాను సువార్త మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక మొదటి 5 వచనాలు చదువుకుని మనం ధ్యానం చేసుకుందాం. జీవవాక్యముల గురించినది ఆది నుండి ఏది ఉండునో మేము ఏది వింటమో కనులారా, ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకునో అది మాకు తెలియజేయుచున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయును, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మా సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకే మేమేమి సంగతులు రాయుచున్నాము. ఇవన్నీ కూడా అంటే చక్కటి మాటలు తెలియజేస్తూ ఉన్నారు. మనము నమ్మాలి. నమ్మితే మనకు కూడా అంటే ఈ సహవాసం, ఈ శక్తి వస్తుంది. నమ్ముట నీ వల్ల అయితే నమ్ము ప్రతివానికి సమస్తము. మొదటి ఆత్మ యెహోవా తండ్రి. అమ్మ చెప్పండి. మొదటి ఆత్మ యెహోవా తండ్రి. రెండవ ఆత్మ యెహోవా తండ్రి యొక్క నామము యేసుక్రీస్తు. మూడో ఆత్మ పరిశుద్ధాత్మ. చూస్తే అందరూ కూడా అంటే ఏమై ఉన్నారు? ఆత్మ. చూడండి, మనం కూడా అంటే ఏం చెప్పండి? నాసిక రంధ్రంలో జీవవాయువు వలగా నరుడు జీవాత్మ, లేకపోతే ఒక మట్టి ఘటం. మనం ఈ మనసులోకి జీవం వచ్చిందంటే అది ఎవరి వల్ల అంట? దేవుని వల్ల. ఎంతమంది నమ్ముతున్నారు? ఇంకా మనం బతిగా ఉన్నామంటే అది ఎవరి వల్ల? ఆయన వల్లే. కానీ మంచిగా ఉన్నావా? మంచి లక్షణాలతో ఉంటున్నావా? పరిశుద్ధంగా ఉన్నావా? ఆ పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటున్నావా?
లేకపోతే చెడిపోయి చెడు లక్షణాలతో చెడి సహవాసంతో చెడి సహవాసంతో ఉండిపోతున్నావా? మేమైతే ఎవరితో ఉన్నామో తెలుసా? శిష్యులు అంటున్నారు, తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుతోనూ ఉన్నాం, మీరు కూడా ఉండండి అని చెప్తున్నారు. సాక్ష్యం ఇస్తున్నారు. మన సహవాసం ఎవరితో ఉంది? ఈరోజు ఈ 10 దినాలు వచ్చి ప్రార్థన చేసుకోవడం వల్ల ఇంత గొప్ప సహవాసంలోనికి మనం వెళ్ళిపోతున్నాం. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ త్రిత్వంలోనికి ఏకమైపోతున్నాం. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మలోనికి మనం వచ్చేస్తున్నాం. ఆత్మశక్తిలోనికి మనం వచ్చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఏలి అన్నాడు బదిలీ వృక్షం కింద, నా పని అయిపోయింది కనుక నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, ఎంత మట్టుకు చాలు, నన్ను తీసేసుకో అన్నాడు. ఒక స్త్రీకి భయపడి. ఎవరంటే ఆమె ఎలిజబెత్. అంత గొప్పవాడు, అంత అనుభవం గలవాడు అయిపోయింది అన్నాడు అంతే. అప్పుడు ఇది సరికాదు అని అంటే పరలోకం ఎవరు పంపించారు? దేవదూతను పంపించారు. దేవదూతను పంపించి, అబ్బాయి నీకు ప్రయాణం ఉంది, రొట్టె తిను నీళ్ళు తాగు అని అంటే ఎన్ని రోజులు ప్రయాణం చేశారంటే 40 దినాలు ప్రయాణం చేశారు. పగలు రాత్రి హోరేబు కొండకి వెళ్ళాడు. ఆహారం లేకుండా ఆయనంట 40 దినాలు పగలు రాత్రులు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఏ శక్తి? నడవడానికి శక్తి, చెప్పడానికి శక్తి, సిద్ధపడడానికి శక్తి. వెళ్ళాడు. రాజ్యాన్ని అంతా కూడా వణికించి పడేశాడు. అప్పటి వరకు కొంచెం భయపడ్డాడు. రండి, ఎవరు వస్తాడో రండి అని వచ్చే వాళ్ళంతానే ఆకాశం నుండి శత్రువులందరూ కూడా అగ్ని తీసుకొచ్చి కాల్చిపడేయాడు. దేవుని పనికి అడ్డంకి వస్తున్న వారిని చూడండి, ఆ రాజ్యం అంతా కూడా గొప్ప సువార్త చేశాడు. దేశాన్ని రాజును రాజ్యంలో ఉన్న వారందరూ కూడా దేవుని తట్టు తిప్పేశాడు. ఈరోజు ఈ శక్తి ఎందుకంటే మనమందరం దేవుని తట్టు తిరగడానికి. ఈ శక్తి ఎందుకంటే ఎవరినైనా సరే తిప్పగలిగే శక్తి వస్తుంది. తిప్పగలిగే శక్తి వస్తుంది. చూడండి, యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధిద్దాం, బయలు దేవుడైతే బయలుని ఆరాధిద్దాం, ఆకాశం అగ్ని వచ్చి వెలిగించాలని ధైర్యంగా నిలబడి మొత్తం అంట చూడండి అద్భుతకరమైన సువార్త. అందుకే ఏలియా గారంట తల్లిదండ్రులను పిల్లల తట్టు, పిల్లలను తల్లిదండ్రుల తట్టు తిప్పేస్తాడంట. ప్రభు నేను తిప్పలేకపోతున్నాను, నా కోసం ఏలియా నేను పంపించు అంటే అప్పుడు తిప్పేస్తాడంట. ఆయన చాలా రోషం గలవాడు దేవుడి విషయంలో. నువ్వెందుకు బాప్తిసం పొందావు, నువ్వెందుకు దేవుడిని నమ్మవు, నువ్వెందుకు దేవాలయానికి రావు కన్నవారికి కూడా ఈ లక్షణాలు ఉండవు. వద్దలే అవతలేదు. ఆయన అలా కాదు. నిజమైన దేవుని ఎందుకు నువ్వు నమ్మో? పరీక్ష పెడదాం దేవుడికి, మనం కాదు కొట్టుకోవటం అని చాలా అద్భుతకరమైన శక్తిని ఆయన చేశాడు. 40 దినములు ప్రయాణం చేశాడు. ఈరోజు అంటే మన ప్రయాణం ఎక్కడికి? పరమకానా. వెరీ గుడ్, బాగా చెప్పింది. ఎక్కడికంట? ఎక్కడ ఉంది అది? అమలాపురం పక్కన ఎక్కడున్నది? పరలోకంలో ఉంది. నిజంగా ఈ పరలోకానికి తీసుకెళ్తే యోహాన్ అంట భూలోకం నుంచి పరలోకానికి ఒకేసారి వెళ్ళిపోయాడు. వశపరుచుకున్నాడు. ఎవరిని? పరిశుద్ధాత్మను వశపరుచుకున్నాడు. వయసు ఏంటి? వృద్ధాప్యం, మరణ దినాల్లో సమీపించింది. అటువంటి వృద్ధుడే ఆత్మవశమైపోయాడు. ఈరోజు ఎంత శక్తిగా ఉన్న మనం చూడండి దేనికి వశమైపోతున్నాం? పాపానక, పాప భారానక, వ్యాధిక, దేనికి వశమైపోతున్నాం? మనం దేనికి వశం అవ్వాలి? వాళ్ళు 10 రోజులు ప్రార్థన చేసుకుంటే చక్కటి వశమైపోయారంట. యేసుక్రీస్తు ప్రభు వారిని వారు చూశారు, మాట్లాడారు, ఆయనతో మేము జీవించాం,
ఆయనతో మా సహవాసము గనుక యేసుక్రీస్తు చెప్పారట వాళ్ళందరూ కూడా. గనుక నిన్ను కలిగి ఉండి నీ వల్ల శక్తి పొంది బుద్ధిగంతల వరకు వెళ్ళి సాక్ష్యం ఇచ్చిన శిష్యుల వలె మేము సాక్ష్యం ఇస్తాం ప్రభువా అని ఆ శక్తితో సాక్ష్యం ఇచ్చారు యేసుక్రీస్తు ప్రభు వారి కోసం. ఏమని ఇచ్చారంట వాళ్ళు? ఆయన మాతో ఉన్నప్పుడు మాటిస్తే చాలు బాగైపోయేవారు. దేవునికి స్తోత్రం. ఏమిస్తే చాలంట? మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చాలా అద్భుతకరమైన అధ్యాయం అది. ఒక శతాధిపతి వస్తాడు, నా దాసుడు మరణకరమైన పరిస్థితి ఉన్నాడు, లేవట్లేదు, నా ఇంటికి నువ్వు రానవసరం లేదు ప్రభా, మాట మాత్రము సెలవివి. ఏమి సెలవివి? మాట మాత్రము సెలవివి, నా దాసుడు బాగైపోతాడయ్యా అన్నాడు. మా ఇంటికి రావడానికి మేము పాత్రులు కాదు, మేము పాపులు, నువ్వు పరిశుద్ధుడు, మా ఇంటికి రావడానికి మాకు యోగ్యత లేదు, కానీ మాటిస్తే నిజంగా ఆ అధికారి మాట అడిగాడు, మాట ఇచ్చాడు. ఆ మాటలోనే అతను నిలుచుకొచ్చున్నాడు అంట దాసుడు. దేవునికి స్తోత్రం. జ్వరంతో బాధపడుతూ మరణావస్థల్లో ఉన్న ఆయన లెగిసి కూర్చున్నాడంట. ఆ శతాధిపతి అన్నాడు, నువ్వు ఇప్పుడు వరకు మంచం మీద పడుకుని లేవలేకపోతున్నావు కదా, ఎప్పుడు లేసావు నువ్వు అంటే, అదిగో ఫలానా సమయాన్న లెగిశాను అన్నాడండి. ఆ సమయాన్నే నాకు యేసయ్య మాట ఇచ్చారు, ఆ సమయాన్నే నాకు యేసయ్య మాట ఇచ్చారు. మాటలో ఉన్న శక్తి నా యేసయ్య గారికి సాక్ష్యం ఇచ్చారంట. దేవునికి స్తోత్రం. మా యేసయ్య కంటే ఇందులో ఉన్న శక్తి, అందుకే మానవ శక్తికి మించిన అత్యుత్తమైన శక్తి గలవాడు నా యేసు. కనుక మేము కూడా ఆ శక్తిని పొందుకుంటామని వాళ్ళు 10 రోజులు ప్రార్థన చేసుకున్నారు. ప్రపంచాన్ని తలకిందులు చేసేసారు. ఈరోజు ఇన్ని సంఘాలు ఉన్నాయంటే, యోహాను గారు ఇచ్చిన 7 సంఘాలు చూడండి, శివర సంఘం, లౌకిక సంఘం ఈరోజు 850 శాఖలుగా ఈరోజు వర్ధిల్లుతుందండి. ఆ మహాశక్తి ప్రపంచాన్ని తలకిందులు చేసేసారు. బుద్ధిగంతల వరకు వెళ్ళి 12 మందే కదా అనుకుంటున్నాం. ఈరోజు మనం ఏం చేయగలుగుతున్నాం? తలకిందులుగా లోకంలో పడిపోతున్నావా? తలకిందులుగా లోకంలో ఉంటున్నావా? లోకం అంతా కూడా నాశనం అవబోతుంది, నువ్వు మాత్రమే చూడండి మహిమ మేఘం ఎక్కబోతున్నావు. అందుకే ఎవరు వచ్చారంట? శక్తిమంతుడు వచ్చాడు. చూడండి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం, ఆయన స్పర్శలో శక్తి ఉంది. ఒక కుష్ఠరోగి వచ్చాడంటే ముట్టుకుంటే ప్రభు అన్నాడు, ముట్టుకోగానే ఏమైపోయాడు? స్వస్థ అయిపోయాడు. ఆయన వస్త్రంలో శక్తి ఉందంట. 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీ అంట, బాధపడ్డది, వస్త్రం ముట్టుకుంటే శక్తి అయిపోయింది. ఆయన చేతిలో శక్తి ఉందంట. చూడండి 2 రొట్టెలు 5 చేపల్లో 5,000 మందికి పంచిపెట్టేసి. చూడండి మేమేమో చూసామని వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. ఉమ్ములో శక్తి ఉందంట. గుడ్డువాడు వచ్చి ఏదైనా మందు ఉందా ప్రభు అంటే ఏమేసాడంట? ఉమ్ము బురద చేసి కంటికి రాశాడంట. ఇగో మా యేసయ్య ఉమ్ముశాలయ్య, ప్రపంచంలో ఏ వైద్యం అవసరం లేదు. చూడండి 7,000 రోగాలు ఉన్నాయి ఇప్పుడు ప్రపంచానికి. 7,000 రోగాలకి ఎన్నింటికి మందు ఉంది? ఆ కాలంలో యేసు యొక్క ఉమ్ము గుడ్డువాడు చూశాడు. మేము సాక్ష్యం ఇస్తున్నాం. ఈరోజు అట్లీస్ట్ మన సాక్ష్యమైనా ఇవ్వగలుగుతున్నామా? నేను దేవుళ్ళకి వచ్చిన తర్వాత నాకు ఇలా ఉంది, నాకు ఈ ఆరోగ్యం వచ్చింది, ఈ జరిగింది అని సాక్ష్యం ఇవ్వగలుగుతాం? మనకన్నా ముందు మన సాక్ష్యం వెళ్ళిపోవాలంట. వాళ్ళ బుద్ధిగంతల వరకు వెళ్ళిపోయారు. ఈరోజు మనము ఎంత గొప్పగా ఉండాలి. అలాగే ఆయన మరణంపై శక్తి, నేను చనిపోతాను 3వ నాడు లెగిసిపోతానని చెప్పాడు, లెగిశాడు. ఆయన సమాధి ఇప్పుడు వరకు ఖాళీ ఉంది. వెళ్ళి చూడండి, యెరూషలేములో సాక్ష్యం ఇచ్చారు. ఈరోజు దేవుడు అంటున్న వారందరూ కూడా సమాధిలో ఉన్నారు, కానీ నా యేసు మాత్రం ఏమి లేడు, సమాధులే లేడు. చనిపోయి 3వ రోజు లెగిస్తానన్నాడు. మరణంపై చేయము. ప్రపంచంలో అందరూ చచ్చిపోతున్నారు, కానీ నా యేసు మాత్రము జీవం గలవాడు, జీవవాక్యం, నిత్య జీవం గలవాడు అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ఈరోజు మన సాక్ష్యం ఎలాగుంది? సాక్ష్యం ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ తండ్రి ఉన్నవారే. దేవునికి స్తోత్రం. కనుక సృష్టి మీద శక్తి, మరి ఇవన్నీ కూడా చాలా అద్భుతకరమైన మాటలు మనకు దేవుడు చెప్తున్నాడు. కనుక ఆత్మశక్తి చాలా అవసరమైంది. దేవదాసారు అన్నారు,
టెలిస్కోప్ ఉంటుంది కదా, అందులోనంట చూస్తే ఎలా ఉంటుంది, దూరంగా ఉన్నది చాలా పెద్దగా కనపడుతుంది, దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్న వారికంట ఎంత గొప్ప అద్భుతకరమైన స్థితిని వస్తుంది. అందుకే వారంట శక్తి కావాలి ప్రభు అని ఎన్ని రోజులు ప్రార్థన చేసుకున్నారు, 10 దినాలు ప్రార్థన చేసుకున్నారు. మరి ఈరోజు మనం 5వ రోజుకి వచ్చాం కనుక ఈ పరిశుద్ధాత్మ శక్తిని వారికి ఎలాగ అనుగ్రహించి మొదట రాకడను బుద్ధిగంతల వరకు చెప్పారు. ఈరోజు 2వ రాకడ నా ప్రభు వస్తున్నాడు, మనమందరం సిద్ధపడాలి, మనమందరం వెళ్ళిపోవాలి, ఈ లోకం నాశనం అయిపోతుంది, ఈ లోకం భయంకరమైన శ్రమల పాలైపోతుంది అని సాక్ష్యం ఇచ్చి మనము కూడా మేఘం ఎక్కేయాలి. కనుక అలాగా నడవడానికి శక్తిని, చెప్పడానికి జ్ఞానశక్తిని, అలాగ సిద్ధపడడానికి శ్వాస శక్తిని, ఆత్మశక్తిని, ఆత్మశక్తిని మనము ఉన్నదని నమ్మి మనము సిద్ధపడి ఆ ఆత్మశక్తిలో అతీతమైన శక్తిని పొందుకునే ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించి మేఘమెక్కించును గాక.